యాహ్! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈరోజు ఇండిపెండెన్స్ డే విషెస్ చెప్పడానికి కూడా కొంచెం బాధగా, గుండెంత బరువుగా ఉంటుంది. ప్రతి సంవత్సరం ఇండిపెండెన్స్ డేని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకునే మనం ఈసారి చాలా బాధగా కొన్ని కొన్ని విషయాల్ని జీర్ణించుకోలేక, తీసుకోలేక చేసుకోవాల్సొస్తుంది. ఏదైతే ఇండిపెండెన్స్ మనందరికొచ్చిందని ఫీల్ అయితున్నామో, ఒక నోరు లేని మూగజీవులకి అదే ఇండిపెండెన్స్ ఈరోజు పోతుంది. ఫ్రీడమ్ అనేది పోతుంది. అవి సరదాగా ఎప్పుడూ అలవాటై మన సందుల్లో, మన స్ట్రీట్‌ల్లో తిరిగే కుక్కల్ని ఈరోజు తీసుకెళ్ళి ఎక్కడో దూరమైన షెల్టర్స్‌లో పడేస్తా ఉంటున్నారు. ఈ విషయం ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాను, ఏంటి అని జెప్పేసి మీకందరికీ తెలిసే ఉంటుంది. ఢిల్లీలో జరిగిన దాని గురించి. ఆహ్, సరే డాగ్స్ వల్ల ర్యాబిస్ వచ్చింది. చాలామంది చనిపోయారు అనుకుందాం. మనుషుల వల్ల ఒక ఆడపిల్ల బలవుతుంది. ఎంతమంది ఆడపిల్లలు బలవుతున్నారు? మొగ మొగ మృగాల వల్ల. కొన్ని వేల కోట్ల అమ్మాయిలు బలవుతున్నారు. అంటే కనీసం వాళ్ళకి శిక్షేయడానికి కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలలు తీసుకుంటుంది మన చట్టం. ఎందుకంటే ఒక మనిషి వాడికి హ్యూమన్ రైట్స్ ఉంటాయి. వాడు మాట్లాడతాడు అని చెప్పేసి. కానీ ఈరోజు రోడ్డు మీద నోరు లేని జీవులు, కుక్కలు అంటే మేమేం తప్పు చేయలేదు. ఏదో ఒక కుక్క తప్పు చేసినందుకు మమ్మల్ని అందరిని ఎందుకు తీసుకెళ్ళి షెల్టర్స్‌లో పడేస్తున్నారని అవి వాయిస్ రైజ్ చేయలేవు కదా! అవి మనల్ని అడగలేవు కదా! అందుకనే మన చట్టం మనం ఎలాగైనా చూపిచ్చేస్తాం. ఒక నోరు లేని జీవి మీద ఇంక మన ఇష్టం. మన రైట్స్ మనది. ఎందుకంటే అవి మళ్ళీ ఒక కొత్త లాయర్‌ని తెచ్చుకొని పోరాడలేవు. మనం చెప్పిన దానికి ఆర్గ్యూ చేయలేవు. ఏమి అనలేవు. సరే కుక్క వల్ల ర్యాబీస్ వచ్చింది. చనిపోయారు. ప్రాణ నష్టం జరుగుతుంది అని అనుకుందాం. మన సొసైటీలో మనం రోజువారీ తిరిగే ప్లేసుల్లో కొన్ని వేల మంది బండ్లాపేసి మినిమమ్ క్రమశిక్షణ అనేది లేకుండా రోడ్ల మీద, గోడల మీద ఉచ్చలు పోస్తున్నారు. టాయిలెట్స్ పోస్తున్నారు. ఆ! ఒక కుక్క మన ఇంటి ముందు ఒక టాయిలెట్ పోస్తేనో, బాత్రూమ్ కూర్చుంటేనో అది తెలియక అది నోరు లేని జీవి దానికి తెలియక చేస్తే, మనం దాన్ని కొడతాము, తిడతాము, అవసరమైతే ఏ ఎలకల మందో కలిపి పెడేస్తాం. రోజు ఏంటి తలనొప్పి అని చెప్పేసి. అదే మనం తీసుకెళ్ళి మన పిల్లలు వాడిన డైపర్‌లు, మనం వాడే శానిటరీ ప్యాడ్స్‌లు ఎక్కడంటే అక్కడ ముడేసి పడేసేయొచ్చు. ఆ! దానికి మాత్రం ఎటువంటి కేస్ లేదు. ఎటువంటి చిరాకు లేదు. ఎటువంటి ఆహ్, ఆహ్, అభ్యంతరాలు ఉండవు మనకి. రోడ్డు మీద చెత్తేసేస్తాం. ఆ చెత్త వల్ల మనమే ఎంత ఇబ్బంది పడతామో మనకు తెలుసు. అయినా చెత్తేస్తాం. కానీ అవి అలా చెయ్యవే. మనమే ఒక వేస్ట్ కవర్‌లో మన ఇంట్లో వేస్ట్ అంతా తీసుకెళ్ళి మినిమమ్ బాధ్యత రహితంగా రోడ్డు ఒక దగ్గర డంపింగ్ యార్డ్‌లో పడేయాల్సిన దానిని చెత్త దాంట్లో పడేసి సంరక్షంగా ఊరి చివర పడేసిన దాన్ని మన ఇంటి పక్కన వాళ్ళ సందుల్లోకి ఇసిరేస్తాం. కాలవల్లో ఇసిరేస్తాం. అదే బ్యాగ్‌ని ఆకలితో అలమటించిపోయే ఒక నోరు లేని జంతువు వచ్చి ముట్టి తింటే దాన్ని కొట్టేస్తాం. అంటే సొసైటీ ఎట్లా తయారైపోయిందంటే ఒకామె చెప్తుంది. ఈ ఢిల్లీ అయ్యాక ఏదైతే ఇష్యూ అయ్యాక ఒకామెని ఎళ్లి ఇంటర్వ్యూ చేస్తే అడిగితే ఆడియన్స్ పోల్ గురించి అడిగితే ఒకామె అంటుంది, "పిల్లల్ని ఆహ్, బయట ఆడుకోవడానికి పంపించాలి. మా ఇంట్లో పనులు మేము చూసుకుందాం" అంటే కుదరట్లేదంటే ఇప్పుడు ఒక కుక్క కరిస్తే ఓ పిల్లోడు గాయపడ్డాడు అనేది నిజమే. మరి అదే పిల్లోడు రోడ్డు మీద ఇలా పాక్కుంటూ, నడుచుకుంటూ ఎళ్ళినప్పుడు ఏ కారో గుద్దేస్తే అప్పుడు కూడా ఇంట్లో పని చూసుకుంటావమ్మా నువ్వు? అంటే, అంటే హ్యుమానిటీ, ఎథిక్స్, వాల్యూస్, విలువలు అనేవి మనిషిలో రోజుకి చచ్చిపోతున్నాయి. ఇది చాలా ఇబ్బందికరమైన విషయం. ఇది ప్రతి ఒక్కళ్ళు రైజ్ చేయాలండి. ఒక యానిమల్ లవర్‌గానే కాదు. ఒక
మానవత్వం ఉన్న మనిషిగా ఆలోచిస్తే ఈరోజు ఇది చాలా పెద్ద తప్పు. ఇప్పుడు 5,000 కుక్కలున్నాయి మొత్తం ఢిల్లీలో. 10,000 కుక్కలనుకుందాం. కౌంట్ నాకైతే తెలీదు ఎన్ని కుక్కలున్నాయో. ఆ కుక్కలన్నిటిని తీసుకొని షెల్టర్‌కేస్తున్నారు. ఆ షెల్టర్‌లో ఇప్పుడు పక్క స్ట్రీట్‌కి కొన్ని ఏరియాస్‌కి సంబంధం లేని కుక్కల్ని తీసుకెళ్ళి ఒకే బోనులో ఏస్తారు. అవి కొట్టుకొని చచ్చిపోవా? కరుచుకొని చచ్చిపోవా? అరుచుకొని చచ్చిపోవా? వాటికి ఫుడ్ అంటారా? ఫుడ్ పెట్టడానికి కనీసం 20-15 క్రోర్స్ అవుతదేమో ఒక ఇయర్‌లీ మొత్తానికి. వాటికి చాకిరీ చేయడానికి మనుషులెవరెళ్తారండి? ఎవరు చూసుకుంటారు వాళ్ళని? ఆ! షెల్టర్‌లు మొత్తం ప్రతి కుక్కకి ఏర్పాటు చేస్తారు. ఎక్కడో ఒక షెడ్ పడేస్తారు. ఈ కుక్కలన్నిటిని ఒక ఖాళీ ప్లేస్‌లో వదిలేస్తారు. ఇదంతా చేయలేకపోతున్నానురా బాబు! ఏంటి ఇదని చెప్పేసి మనసుకనిపిచ్చి మీరే 4 కుక్కలకి ఇంజెక్షన్‌లేసి చంపేయొచ్చు రోజుకి. అప్పుడేంటి? అంటే మనిషి తప్పులు చెయ్యొచ్చు. ఎన్ని తప్పులైనా చేయొచ్చు. కానీ వాడి ప్రాణానికి విలువుంటది. అంటే ఒక కుక్క ఒక ఆడపిల్లని రేప్ చేయదు. ఒక రోడ్డు మీద ఎటువంటి కాల్యూషన్ జేయదు. ఒక మనిషిని ఒక పల్లెత్తి మాట అనదు. ఏదో దాని మైండ్ కంట్రోల్‌లో దాని స్టేట్ బాలేకో సంథింగ్ ఏదో ఒక మనిషిని కరిస్తే, దానికి మీరు ఒక్క కుక్క చేసిన పనికి కొన్ని వేల కుక్కల్ని తీసుకెళ్ళి అలా షెల్టర్స్‌లో పడేయడం అనేది ఆహ్, ఎంతవరకు కరెక్టో నాకసలు అర్థం గావట్లేదు. చాలా ఇది ఆహ్, ఇది ఎమోషనల్‌గా తీసుకోలేకపోతున్నాను నేనైతే. అది. ఈ విషయం గురించి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడాలి. ఈ విషయాన్ని తీసుకెళ్ళాలి అందరూ. సో, అందుకని ఈ వీడియో చేశాను నేనివాళ. ఏమైనా తప్పులుంటే క్షమించండి. థాంక్ యూ ఆల్. థాంక్ యూ.